ఈ కార్యక్రమాల్లో భాగంగా మరి ఒక్కొక్క కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ఏంటి ఇక్కడ విదేశీ వస్త్ర అండ్ వస్తు బహిష్కరణ అన్నారు. విదేశీ వస్త్ర బహిష్కరణ అనే సందర్భంలో మన భారతదేశానికి ఇంగ్లాండ్ నుంచి వచ్చేటువంటి మాంచెస్టర్ అనేటువంటి అక్కడ మొత్తం కూడా బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ ఏరియా, మాంచెస్టర్ నుంచి వచ్చేటువంటి వస్త్రాలను ఇక్కడికి ఎట్టి పరిస్థితుల్లో రానియకూడదని, వచ్చిన వస్త్రాలను తగలబెట్టాలని, అందుకనే ఆ వస్త్రాలను ఎవరు కొనుగోలు చేయకూడదని, మరి కొనుగోలు చేయకపోతే ఇక్కడ భారతీయ వస్త్రాలు తయారు చేయడం కొరకై ఖద్దరును వడికే కార్యక్రమాన్ని చేపట్టడం కాకుండా ఖద్దరు వస్త్రాల నేత పని ఎక్కువ కావటం జరిగింది. ఆ విధంగా మన భారతదేశంలో ఈ యొక్క సూరత్ అయితేనేమి, అహ్మదాబాదు, మురాదాబాదు, ఇవే కాకుండా మన యొక్క ఆంధ్రలో చూస్తే శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు అనే ప్రదేశం వద్ద కూడా ఖద్దరును బాగా వడికి ఖద్దరును తోటి ఈ యొక్క మరి ఖద్దరుతో నేసినటువంటి చేనేత కార్మికులను ఆ వస్త్రాలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే న్యాయవాదులను కోర్టులను బహిష్కరించాలి, టు బాయ్కాట్ ది కోర్ట్స్. వాళ్ళు ఏం చేయాలి అంటే స్వాతంత్రోద్యమంలో చేరడమే కాకుండా మన వాళ్ళ తరపున వాదించే కార్యక్రమాన్ని చేపట్టాలి. దానిలో భాగంగానే ఈ యొక్క గాంధీ యొక్క పిలుపు మేరకు మోతీలాల్ నెహ్రూ ప్లస్ డాక్టర్ రాజేంద్ర ప్రసాదు మోతీలాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాదు, అదే రాజగోపాలాచారి లేదా రాజాజీ, అదే ఆంధ్రలో చూస్తుంటే టంగుటూరి ప్రకాశం పంతులు, తర్వాత వీళ్ళే కాకుండా మన ఎవరు ఈ యొక్క సిఆర్ దాసు, చిత్తరంజన్ దాసు, తర్వాత ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా కోర్టులను మొత్తాన్ని కూడా బహిష్కరించి, మరి అదేవిధంగా ఆంధ్రలో చూసినట్లయితే నేపథ్య సుబ్బారావు, ఇలాంటి వాళ్ళంతా కూడా దీంట్లో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కోర్టులను మొత్తాన్ని వ్యతిరేకించి భారత ఉద్యమకారుల వైపు నిలబడడానికి వీళ్ళు ముందుకు రావటం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే కాలేజీలను బహిష్కరించాలి, జాతీయ కళాశాలను ఏర్పాటు చేయాలి. దానిలో భాగంగానే వివిధ కళాశాలలు ఏర్పాటు కావటం జరిగింది. ముఖ్యంగా చూస్తే బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన కాలేజీలన్నీ కూడా మన భారత జాతీయ నాయకులు రద్దు చేసి దాంట్లో పిల్లలు ఎవరు చదవకూడదు, చెప్పకూడదు అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ఎడ్యుకేషన్ కల్పించాలి కాబట్టి భారత జాతికి అందుకు వీళ్ళు కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1921వ సంవత్సరంలో మన యొక్క సుభాష్ చంద్రబోస్ చూసినట్లయితే ఈ కలకత్తాలో జాతీయ కలకత్తాలో జాతీయ కళాశాలను ఏర్పాటు చేసి దానికి ప్రిన్సిపాల్గా ఉండగా ఈ కళాశాల శంకుస్థాపన చేయడం జరిగింది. మహాత్మా గాంధీ శంకుస్థాపన చేయటము జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే మన యొక్క గాంధీజీ ఆధ్వర్యంలో ఏమేమి ఏర్పడ్డాయంటే మన యొక్క బీహార్లో బీహార్ విద్యాపీఠ అనేది, గుజరాత్లో గుజరాత్ విద్యాపీఠ అనేది, గుజరాత్ విద్యాపీఠ్ బీహార్ విద్యాపీఠే కాకుండా మన యొక్క అలీగఢ్ నందు చూసినట్లయితేనేమో ఏంటిదయ్యా అంటే వాళ్ళు కూడా ఒక జాతీయ కళాశాల నేషనల్ కాలేజీని ఏర్పాటు చేయటము జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అలీగఢ్ నందు చూసినట్లయితే వాళ్ళు ఏర్పాటు చేసిన దాన్ని జామియా మిలియా ఇస్లామియా అనే పేరుతో జామియా మిలియా ఇస్లామియా అనే పేరుతో జాతీయ కళాశాలను ఏర్పాటు చేయటం జరిగింది. ఆ తర్వాత ఇది విశ్వవిద్యాలయంగా కూడా వెలుగులోకి రావటము జరిగింది. ఇవే కాకుండా చూసినట్లయితే మనకు అనేకమైన వివిధ రకాల్లో ఈ కళాశాలలు ఏర్పాటైన విషయాన్ని చూస్తాము. ఆ తర్వాత చూసినట్లయితే దీనిలో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలను వదులుకోవాలి. ఈ తీర్మానం మేరకే
1921వ సంవత్సరం నాటికి మన యొక్క సుభాష్ చంద్రబోసు, నేతాజీ సుభాష్ చంద్రబోసు ఇతడు ఏం చేశాడయ్యా అంటే తనకు వచ్చిన ఐసిఎస్ పదవిని వదులుకొని సుభాష్ చంద్రబోస్ 1921వ సంవత్సరంలో భారత జాతీయ ఉద్యమంలో పాల్గొనడము జరిగింది. బిరుదులను భారతదేశంలో 240 మంది బిరుదులను కూడా వదులుకున్న విషయాన్ని కూడా మనం చూస్తాము. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఇక ఉద్యమం మొత్తం ఊపందుకుంటున్న సందర్భము, ఇక ఆ ఉద్యమము అనేది ఇక జాతీయ ఉద్యమంగా బాగా వెలుగులోకి రావటము జరిగింది. మరి ఈ యొక్క గాంధీజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి సందర్భము. ఇక ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. కలకత్తాలో చూసినట్లయితేనేమో మన యొక్క చిత్తరంజన్ దాస్, సిఆర్ దాసు మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కలకత్తా, బెంగాల్లో అది ప్రధాన పాత్ర పోషించగా, మరి ఈ యొక్క సౌత్ ఇండియాలో చూసినట్లయితే రాజగోపాలాచారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నార్త్ ఇండియాలో చూసినట్లయితే మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ ఇప్పుడిప్పుడు వస్తున్నాడు. మోతీలాల్ నెహ్రూ ప్రాతినిధ్యం బాగా ఉంది. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భము. ఇక ఉద్యమము బాగా ఊపంటుకుంటున్నటువంటి సందర్భం. 1921వ సంవత్సరంలోనే వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా చూసినట్లయితే కేరళలోని కేరళలోని మోప్లాలు అంటే ఎవరు? మన యొక్క కేరళలో ఉండే ముస్లిం రైతులను మోప్లాలు అంటారు. వాళ్ళు తిరుగుబాటు చేయటము జరిగింది. తర్వాత 1921వ సంవత్సరము నవంబర్ నెలలో చూసినట్లయితే అంటే అంతకుముందే 1921వ సంవత్సరము మార్చి 31, ఏప్రిల్ 1 ఈ 2 తారీఖులలో మన యొక్క విజయవాడలో మరి భారత జాతీయ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి గాంధీజీ కస్తూరిబాయితో హాజరు కావడంతో ఈ యొక్క విజయవాడ మొత్తం కూడా అట్టుడికి పోవడం జరిగింది. విజయవాడ యొక్క అప్పటి కాలం నాటికి విజయవాడలో ఉన్నటువంటి జనాభా 40,000 మంది అయితే మొత్తం గాంధీజీని చూడడానికే ఈ సమావేశానికి 2 లక్షల మంది పైచిలకు రాచిన విషయాన్ని చూస్తాము. ఇది మన యొక్క ఆంధ్రలో జరిగిన మొట్టమొదటి ఐఎన్సీ ప్రత్యేక సమావేశంగా మనం చూస్తాము. దీంట్లో గాంధీజీ ప్రసంగాలైతేనేమి, తీసుకున్న నిర్ణయాలైతేనేమి, ఈ యొక్క పింగళి వెంకయ్య గారు ఈ సమావేశంలో త్రివర్ణ పతాకాన్ని రూపొందించి గాంధీ చూపడంతో గాంధీజీ యాక్సెప్ట్ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యమం ఊపందుకునే క్రమంలో విజయవాడ సమావేశం ప్రధాన పాత్ర పోషించటము జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే 1921వ సంవత్సరం నవంబర్లో ఇప్పుడు భారతదేశానికి వేల్స్ యువరాజు వస్తున్నాడని మరి తెలియచేయడంతో అతన్ని స్వాగతించడానికి బదులుగా అతనికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగిన విషయాన్ని కూడా మనం చూస్తాము. ఇక ఈ విధంగా ఉన్నటువంటి సందర్భము మొత్తం మీద చూసినట్లయితే ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమము ఎక్కడి నుంచి అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ యొక్క బ్రహ్మాండంగా ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు విపరీతంగా బ్రహ్మాండంగా వ్యాప్తిలోకి వచ్చి రావటం జరిగింది. అందరూ కూడా ఏకీకృతమైన గాంధీజీ యొక్క ఆధ్వర్యంలో పోరాటాన్ని ప్రదర్శిస్తున్న విషయాన్ని చూస్తాము. ఇప్పుడు ఈ విధంగా చేస్తున్న సందర్భం అయితే మరి ఈ విధంగా చేస్తున్న సందర్భంలోనే మనకు ఏమైందయ్యా అనంటే 1922వ సంవత్సరము 1921 డిసెంబర్ నెలలో మన యొక్క శాంతి కాముకంగా మన భారతీయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉండగా ఈ యొక్క బ్రిటిష్ వారు
జరిపినటువంటి కాల్పులలో 53 మంది భారతీయులు మరణించగా 500 పైచిలకు గాయపడడం జరిగింది. దాంతో ఇక లాభం లేదు, తీవ్రతరం చేద్దామనే భావన రావటము జరిగింది. ఇది ఈ విధంగా ఉండడం జరిగితే ఆ తర్వాత చూస్తే 1922 సంవత్సరం ఫిబ్రవరి 4వ తారీఖున ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలోని చౌరీ అనే ప్రదేశం వద్ద అక్కడ ఉద్యమకారులు ఉద్యమం జరుపుతూ ఉంటే ఒకతడు మరణించడం జరిగింది. పోలీసులు దాదాపుగా 22 మంది, 21 పీసీలు, పోలీస్ కానిస్టేబుల్, ఒకరు ఎస్ఐ, మొత్తం 22 మంది. ఆ 22 మంది ఉద్యమకారులపై ముందుకు పోతూ ఉండగా ఉద్యమకారులంతా వెనకకు అంటే ముందుకు వస్తూ ఉంటే ఈ పోలీసు వాళ్ళంతా వెనకకు పోయి ఆ యొక్క పోలీస్ స్టేషన్లో దాచుకోవటము జరిగింది. ఎక్కడది? మన యొక్క చౌరీ అనే ప్రదేశం, గోరఖ్పూర్ జిల్లా. వెంటనే ఈ ప్రజలంతా కూడా బేడం వేసేసి గడియ పెట్టేసేసి గ్యాస్ను పోసి నిప్పంటించడంతో మొత్తం 22 మందికి కానీ 22 మంది మరణించటం జరిగింది. దీన్నే చరిత్రలో చౌరీ సంఘటన అంటారు. ఈ సంఘటన గాంధీజీ ఏమంటారంటే, నేను ఎంతో శాంతియుతంగా జరుపుదాం అనుకుంటే ఇది హింసాత్మకంగా మారిందని చెబుతూ గాంధీజీ 1922 సంవత్సరము ఫిబ్రవరి 5వ తారీఖున గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమమును నిలుపుదల చేయటము జరిగింది. సహాయ నిరాకరణోద్యమమును నిలిపివేయటం జరిగింది. ఎంతో బ్రహ్మాండంగా అసలు ఉప్పొంగు తరంగంలాగా వస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని ఏమాత్రము ముందుకు పోనీయకుండా అదే 53 మందిని డిసెంబర్లో 21 డిసెంబర్లో భారతీయులను చంపితే పట్టించుకొని గాంధీజీ కేవలము 22 మందిని చంపితేనే దాన్ని పేస్ చేసుకొని హింసాత్మకంగా జరిగిందని గాంధీజీ ఫిబ్రవరి 5వ తారీఖున ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమ నిలుపుదల చేయడాన్ని చాలామంది వ్యతిరేకించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయితే ఏమంటారంటే ఇది జాతికి విపత్తు లాంటిది, ఇది నేషనల్ కెలామిటీగా జాతికి విపత్తు అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది మన యొక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్. అదేవిధంగా లాలా లజపతి రాయ్ అయితే భారతదేశానికి గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిర్మించడాన్ని ఇది ఎలాంటిది అంటే సునామీ టు ది నేషన్, ఇది భారతదేశానికి జలప్రలయం లాంటిది అని పేర్కొన్న విషయాన్ని కూడా మనము చూడవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క కొంతమంది ఈ విధంగా మరి అయినటువంటి వ్యతిరేకించినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే ఇక గాంధీజీ ఎంతో బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని చప్పగా చల్లారింపచేయటము జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ గాంధీజీ యొక్క తీర్మానం ప్రకారము ఫిబ్రవరి 5వ తారీఖున ఈ యొక్క సహాయ నిరాకరణోద్యమము అంతము కాగా ఫిబ్రవరి 12వ తారీఖున బార్డోలీలో ఈ యొక్క ఐఎన్సి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ ఇచ్చిన ప్రకారము నిలిపివేస్తున్నట్లుగా అనౌన్స్మెంట్ చేయటము జరిగింది. కాబట్టి సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు నిలుపుదల చేయబడింది అంటే జనరల్గా ఫిబ్రవరి 5. ఒకవేళ కాంగ్రెస్ ఎప్పుడు నిలుపుదల చేసింది సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అంటేనేమో మన యొక్క ఫిబ్రవరి 12గా మనం చూస్తాము. సో ఈ సహాయ నిరాకరణ ఉద్యమము ఈ విధంగా జరిగినటువంటి అంశాన్ని చూడవచ్చు. కాగా సహాయ నిరాకరణ ఉద్యమం
ప్రారంభమయ్యే నాటికి 20వ సంవత్సరం అగస్టియస్కో గాంధీజీ ప్రకారం చూస్తే ఇప్పుడు ఈ కాలం నాటికి గవర్నర్ జనరల్గా ఉన్నవారేమో చేమ్స్ ఫర్డ్ 1916 నుంచి 21 వరకు ఉంటాడు.